పుట్టిన బిడ్డ కేకేస్తుంది తెలుసునా, పుడుతూనే ఏడుస్తుంది. అది ఏ సైన్ ఆఫ్ లైఫ్. ఏ బిడ్డ అయితే పుడుతూనే ఏడవరో మంత్రసాని ఏం చేస్తుంది మీకు తెలుసు. చాలామందికి నీళ్లు తీసి మొహం మీద చల్లుతారు. చల్లితే ఆ బిడ్డలో ప్రాణం ఉంటే కేకేస్తుంది. ఎంత జరిగినా కేకేయడంలే. అప్పుడు కదిలించి చూస్తారు, మళ్ళీ వేస్తారు. దట్ మీన్స్ ఏమని, షీ స్టిల్ బోర్న్ బేబ్. మరణించి పుట్టింది, పుట్టుకతోనే లైఫ్ లేదు. అర్థమవుతుందండి. నువ్వు పుట్టిన దానివైతే కేకేస్తావు అంటే ఏమని అర్థం? పుట్టితే ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. ఎంతమందికి మనలో ప్రార్థన చేసే అలవాటు ఉందండి? అపోస్తలుడైన పౌలు విషయంలో ఒక వండర్ఫుల్ టెస్టిమనీ, ద ఫస్ట్ టెస్టిమనీ, ఫస్ట్ కమెండేషన్ ఆయన గురించి మొదటిదిగా చెప్పబడిన మాట ఏంటంటే, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో ఆయన ప్రార్థన చేయుచున్నాడు. బిహోల్డ్ హీ ప్రేయర్. దట్ ఈస్ ద ఫస్ట్ టెస్టిమనీ కన్సర్నింగ్ అపోస్టల్ పాల్. దమస్కు పోతున్నాడు క్రైస్తవుని హింసించి తీసుకురావాలని. ఆయన వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోతే దేవుడు ఆయన మార్గ మధ్యంలో అరెస్ట్ చేసేసాడు. దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. ప్రభువా అన్నాడు. ఆ మాటతో తాను సరెండర్ అయిపోయినాడు. అర్థమైందండి. దెన్ వెరీ నెక్స్ట్ థింగ్ ఈ రిటర్న్ 9:11 ఏమనుంది? బిహోల్డ్ హీ ప్రేయర్. ఇదిగో ఆయన ప్రార్థన చేయుచున్నాడు. ఎంత